అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి వచ్చిన సత్యనారాయణ, శ్రీమతి లలితా దంపతులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో తలదాచుకుంటున్న నిర్భాగ్యుల కోసం తమ వంతు సాయాన్ని అందించి పరమేశ్వరుని కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకోగా అర్చకులు వారితో పాటు వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన పసుపులేటి గోత్రంపై పూజలు చేసి ఆశీస్సులు అందించారు. అనంతరం హారతి సేవలో పాల్గొన్న సేవామూర్తులను అర్చకులు అక్షితలు శిరస్సుపై వేసి సకల సిరి సంపదలతో వర్ధిల్లమని దీవించారు. ఈ సందర్భంగా ఈ రక్షణాలయంలో సేద తీరుతున్న వందలాది మంది అభాగ్యుల ఆకలి తీర్చడంలో భాగంగా అన్నదానం నిమిత్తం వారికి కలిగిన సాయాన్ని అందించి శివానుగ్రహాన్ని పొందారు. అనంతరం ఈ రక్షణాలయంలో సేద తీరుతున్న నిర్భాగ్యులకు సత్యనారాయణ, శ్రీమతి లలితా దంపతుల వారి కుటుంబ సభ్యుల పేరుపై ఆశ్రమ యాజమాన్యం అన్నదానం చేసింది. కడుపు నిండా తిన్న క్షణంలో ఈ అనాథులు అందించిన ఆశీస్సులు అభివృద్ధి రూపంలో తోడుంటాయి కదా. భక్తి మార్గంలో సేవా మార్గంలో తరించిన అనంతరం శ్రీమతి లలితగారు మాట్లాడుతూ, ఈ అభాగ్యులను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందని, మానవతామూర్తులందరూ ఈ సేవాశ్రమానికి వచ్చి నా అంటూ ఎవరూ లేని ఈ అనాథులకు తోచిన సాయం చేయాలని అన్నారు. నా పేరు లలిత అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. అందరూ కలిసి చాలామంది డొనేట్ చేసి పెద్ద బిల్డింగ్ చేశారండి. వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపించింది. అందుకని నేను ఇంతకు ముందు కూడా నా మ్యారేజ్ డే అని చెప్పి విరాళం ఇచ్చాను. దయచేసి మీరు అందరూ కలిసి దీనితో వచ్చి వీళ్ళకు సహాయం చేసి వాళ్ళను ఆదరించి వాళ్ళకు విరాళాలు ఇచ్చి ఎంతో గొప్పగా చెయ్యాలని నా కోరిక అండి. వాళ్ళని చూసి చాలా బాధ వేసిందండి. ఏ ప్రేమకు నోచుకొని అనాథులండి. దయచేసి వీళ్ళ యందు దయ ఉంచి అందరూ తలా ఒక చెయ్యి వేసి సహాయం చేయగలరని కోరుకుంటున్నానండి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.